సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. నేను ఈరోజు వసంత పంచమి గురించి చెప్పబోతున్నాను. ఈ వసంత పంచమిని శ్రీ పంచమి లేదా మాఘశుద్ధ పంచమి లేదా మదన పంచమి అని కూడా పిలుస్తారు. సత్వ రజస్ తమో గుణాలను బట్టి అమ్మలగన్నయమ్మ ముగ్గురు అమ్మల మూలపుటమ్మ అయిన జగన్మాతను మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతిగా కీర్తిస్తారు. ఈ ముగ్గురిలో సరస్వతీదేవి పరమ సాత్వికమూర్తి, అహింసాదేవి. ఆమెకు యుద్ధం చేసే ఆయుధాలు ఏమీ ఉండవు. ఈ ప్రత్యేకమైన రోజున సూర్యోదయం కంటే ముందే నిద్రలేవాలి. తలస్నానం చేసి పసుపు రంగులో లేదా తెలుపు రంగులో ఉండే ఉతికిన బట్టలను ధరించాలి. శుభ్రమైన నీటితో పూజా స్థలాన్ని లేదా పూజా మందిరాన్ని శుభ్రం చేయాలి. అనంతరం అమ్మవారి ఫోటో లేదా విగ్రహాన్ని ప్రతిష్ఠించి పసుపు రంగులో ఉండే బట్టలను సమర్పించాలి. ఆ తరువాత అమ్మవారికి పసుపు రంగులో ఉండే పువ్వులు, అక్షింతలు, చందనం, ధూపం, దీపం సమర్పించాలి. సరస్వతీదేవికి పసుపు రంగులో ఉండే మిఠాయిలను నైవేద్యంగా పెట్టాలి. సరస్వతి పూజా సమయంలో సరస్వతీ వందనం, సరస్వతీ మంత్రాలను పఠించాలి. వాగేశ్వరి, మహాసరస్వతి, సిద్ధ సరస్వతి, నీల సరస్వతి, ధారణ సరస్వతి, వరా సరస్వతి, బాలా సరస్వతి ఇలా అనేక నామాలు ఉన్నప్పటికీ సామాం పాతు సరస్వతి అని పూజిస్తే వారు ఆ తల్లికి ఎక్కువ ప్రేమపాత్రులట. వసంత పంచమి హిందువుల పండుగ. ఇది వసంత ఋతువుకు సన్నాహాలుగా ప్రారంభించింది. ప్రాంతాన్ని బట్టి ప్రజలు వివిధ రకాలుగా జరుపుకుంటారు. వసంత పంచమి కూడా 40 రోజుల తర్వాత హోళిక మరియు హోలీ కోసం తయారీ ప్రారంభాన్ని సూచిస్తుంది. వసంత ఋతువు రాకను భారతదేశమంతటా వసంత పంచమి పండుగగా ఉత్సాహంగా జరుపుకుంటారు. ఈ రోజున సరస్వతీదేవిని పూజించిన వారికి ఎంతో పుణ్యం లభిస్తుందని నమ్ముతారు. అంతేకాదు, పిల్లలకు ఈ రోజున అక్షరాభ్యాసం చేయించటం వలన వాళ్ళు త్వరగా పురోగమిస్తారని, ఇంట్లో కూడా సానుకూల శక్తి ప్రభావం పెరుగుతుందని, మనసు ఏకాగ్రతతో ఉంటుందని నమ్ముతారు. ఋతురాజు వసంతుడు కనుక వసంతుని ప్రేమను కలిగించేవాడు. మదనుడు కనుక మదనుణ్ణి, అనురాగవల్లి అయిన రతీదేవిని ఆరాధన చేయటం కూడా శ్రీ పంచమి నాడే కనపడుతుంది. వీరి ముగ్గురిని పూజించటం వలన వ్యక్తుల మధ్య ప్రేమాభిమానాలు కలుగుతాయి. ఈ ప్రత్యేకమైన రోజున 5 సంవత్సరంలోపున్న చిన్నపిల్లలకు అక్షరాభ్యాసం చేయిస్తే మంచిదని పెద్దలు నమ్ముతారు. ఇంకా దేవాలయాలు మరియు విద్యా సంస్థల్లో కూడా సరస్వతి విగ్రహాలను ప్రతిష్ఠించి పసుపుతో పూజిస్తారు. దేవి అనుగ్రహం కోసం ప్రత్యేక పూజలు ఏర్పాటు చేస్తారు. ప్రతి ఒక్క విద్యార్థి పాల్గొనేలాగా ఏర్పాటు చేస్తారు. ముఖ్యమైన సరస్వతి ఆలయాలలో ఒకటి శృంగేరి శారదాంబ దేవాలయం. ఇది భారతదేశంలోని కర్ణాటక రాష్ట్రంలోని శృంగేరిలో గల ప్రసిద్ధ హిందూ దేవాలయం. ఇక్కడ ప్రధాన దైవం శారదాంబ. ఈ శారదాంబ దేవాలయం 8వ శతాబ్దంలో ఆది శంకరాచార్యులచే స్థాపించబడినది. ఈ దేవాలయంలో గంధపు చెక్కతో శారదాంబ విగ్రహం నిలబడే భంగిమలో ఉంటుంది. ఆది శంకరాచార్యులచే స్థాపింపబడిన ఈ విగ్రహం విజయనగరం రాజుల ఆధీనంలో ఉండే వరకు ఉండేది. 14వ శతాబ్దంలో శ్రీ విద్యారణ్యుడు 12వ జగద్గురువు అయిన అతను బంగారు విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు. జగద్గురు శ్రీ ఆదిశంకర భగవత్పాదులు సనాతన ధర్మం యొక్క పవిత్ర సంప్రదాయాన్ని పెంపొందించడానికి 12 శతాబ్దాల క్రితం శృంగేరిలో 4 ఆమ్నాయ పీఠాలతో మొదటిదాన్ని స్థాపించారు. ఇక్కడే ఉండి తపస్సు చేసిన వృషశృంగ మహర్షి అన్ని కాలాలకు పవిత్రమైన శృంగేరి గొప్ప ఆచార్యను అద్భుతమైన దృశ్యంతో ఆకర్షించింది. సాంప్రదాయం ప్రకారం ఆచార్య దేశంలో ఉన్న వేదేతర మతాలన్నిటినీ చెదరగొట్టిన తరువాత అతను అద్వైత వేదాంత సత్యాలను వ్యాప్తి చెయ్యటానికి ఒక సంస్థను స్థాపించడానికి అనుకూలమైన మరియు పవిత్రమైన స్థలం కోసం వెతుకుతూ ఉన్నాడు. ఆచార్యుడు శృంగేరికి వచ్చినప్పుడు తుంగా తీరంలో ఒక అసాధారణ దృశ్యం కనిపించింది. ఒక నాగుపాము ప్రసవ వేదనలో ఉన్న ఒక కప్పపై కాలిపోతున్న మధ్యాహ్న సూర్యుడి నీడ నుండి కప్పకు నీడనివ్వటానికి పాము తన తలను విప్పి కనిపించింది. సహజ శత్రువుల మధ్య ప్రేమను నింపగల ఈ స్థలం యొక్క పవిత్రతతో ఆచార్య తన మొదటి మఠాన్ని స్థాపించడానికి ఈ ప్రదేశాన్ని ఎంచుకున్నారు. మాధవీయ శంకర దిగ్విజయం ఆచార్య శృంగేరిలో చాలామంది సద్గురువులను కలుసుకున్నారని మరియు వారికి అద్వైత సిద్ధాంతాన్ని బోధించారని వివరిస్తుంది. అతను జ్ఞాన దివ్యమైన శారదాదేవిని ప్రార్థించాడు మరియు దేవత యొక్క చిహ్నాన్ని ప్రతిష్ఠించాడు.
ఆ విధంగా వేదాలను మరియు సనాతన ధర్మం యొక్క పవిత్ర సంప్రదాయాన్ని పెంపొందించడానికి అతను దక్షిణ భారతదేశంలోని శృంగేరిలో స్థాపించిన పీఠం దక్షిణామ్నాయ శ్రీ శారదా పీఠం అని పిలువబడుతుంది. ఆచార్య తన ప్రధాన శిష్యుడైన శ్రీ సురేశ్వరాచార్యను పీఠం మొదటి ఆచార్యుడిగా నియమించారు. అప్పటి నుండి పీఠం శ్రీ ఆది శంకరాచార్యులకి ప్రాతినిధ్యం వహించే ఆధ్యాత్మిక గురువులు మరియు జీవన్ముక్తుల మాల పగలని గురు పరంపరతో ఆశీర్వదించబడినది. ఆ తరువాత వచ్చిన ఆచార్యులు ఎంత కఠోరమైన తపస్సుతో కూడిన జీవితాన్ని గడిపారు. ఆది శిష్యులు శ్రీ ఆది శంకరుల తేజస్సును ఆరాధించేలా చేసింది. ఆధ్యాత్మిక శక్తికి కేంద్రంగా ఉండటమే కాకుండా శారదాదేవి సన్నిధి మరియు పీఠంలోని ఆచార్యుల పాండిత్యం కారణంగా శృంగేరి సాంప్రదాయిక విద్యకు గొప్ప ప్రదేశంగా కూడా పేరు పొందింది. వేదాలపై వ్యాఖ్యానాలపై తీసుకురావటంతో మరియు శ్రీ ఆది శంకరాచార్యుల భాష్యాలను మరింత వివరించడంలో ఆచార్యులు కీలక పాత్ర పోషించారు. ఆచార్యులు అద్వైత్వానికి సంబంధించిన అనేక స్వతంత్ర రచనలను కూడా రాశారు. అనేక రకాలైన ద్వంద్వ రూపాలలో పూజింపబడే ద్వంద్వరహిత పరమాత్మ పట్ల వారి ప్రగాఢ భక్తిని నొక్కి చెబుతూ అనేక శ్లోకాలను రూపొందించారు. పీఠం వాఖ్యాన సింహాసనంగా, అతీంద్రియ జ్ఞానం యొక్క సింహాసనంగా పరిగణింపబడుతుంది. తత్ఫలితంగా బిరుదావళి ఆచార్యను ఈ సింహాసనానికి అధిపతిగా కీర్తిస్తుంది. శారదాదేవి స్వయంగా పీఠం పీఠాధిపతి ఆచార్య రూపంలో కదులుతున్నట్లు చాలామంది భావిస్తారు. 14వ శతాబ్దంలో 12వ ఆచార్య జగద్గురు శ్రీ విద్యారణ్య యొక్క దైవిక మార్గదర్శకత్వంతో ప్రసిద్ధ విజయనగర సామ్రాజ్య స్థాపనతో పీఠానికి రాచరిక పోషణ ప్రారంభమైంది. ఆచార్యుల కాఠిన్యం పాలకులను ఎంతగానో ప్రభావితం చేసింది. నేడు శృంగేరి శారదా పీఠం ఆచార్యుల యొక్క అవిచ్ఛిన్న గొలుసుతో అలంకరించబడిన 36వ ఆచార్య జగద్గురు శంకరాచార్య శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామికి సనాతన ధర్మ సూత్రాలను కొనసాగిస్తూ సాధకులందరికీ ఆధ్యాత్మిక జ్ఞానం మరియు శాంతి యొక్క నిధిగా వ్యవహరిస్తుంది. నమస్తే శారదే దేవి కాశ్మీరపురవాసిని త్వామహం ప్రార్థయే నిత్యం విద్యాదానం చ దేహి మే.